ఓకే ఓకే. సో జగిత్యాల పరిస్థితి ఏంటి? జగిత్యాల సిచ్యువేషన్ ఏంటి? జగిత్యాలలో మాత్రం ఇది నువ్వా నేనా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి కొనసాగుతుంది. అయితే మనకు వస్తుంది ఇటు 50 వార్డులకు సంబంధించి ఇటు సంజయ్ కి సంబంధించి 17 మంది, జీవన్ రెడ్డికి సంబంధించి 18 మంది ఉన్నారు. మనకు 26 మంది అయితే మనకు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అయితే రావాల్సి ఉంది. ఇటు జీవన్ రెడ్డి ఏం చెప్తున్న ప్రకారం అయితే ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారో, గతి ప్రభుత్వం లేకపోయినా ఎన్ని ఒత్తిడులకు తలొగ్గి పార్టీలో కొనసాగారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే అధిష్టానం ముందైతే ప్రపోజల్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సంజయ్ కూడా తన ఇద్దరి అనుచరులనైతే ప్రపోజల్ అయితే పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదించినప్పటికీ కూడా ఎవరైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నారో వారికి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మద్దతు తెలుపుతాము కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితిలో కానీ ఇటు సంజయ్ వర్గానికి మాత్రం ఇవ్వద్దని చెప్పేసి అల్టిమేట్ అయితే అధిష్టానం ముందైతే పెట్టారు. అయితే సంజయ్ వర్గంకో లేదా జీవన్ రెడ్డి వర్గంకో ఇవ్వాలి, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. మరి ఎట్లా? అయితే మనకి ఇందులో ఏముందంటే జీవన్ రెడ్డి అయితే ఖచ్చితంగా సంజయ్ వర్గం వైపు ఎట్టి పరిస్థితిలో ఉండమని చెప్పేసి చెప్తున్నారు. నిన్న కూడా సంజయ్ వర్గం సంబంధించి ఎవరైతే చైర్మన్ అభ్యర్థులు ఉన్నారో వారు జీవన్ రెడ్డి మద్దతు కొరకు వస్తే కూడా జీవన్ రెడ్డి వాళ్ళను తిరస్కరించి అయితే పంపించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇటు నిన్న రాత్రి కూడా 17 మంది సంజయ్ సభ్యులు క్యాంపుకు తరలించి వెళ్లారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన 18 మంది కూడా క్యాంపుకు తరలించే ఆలోచనలో జీవన్ రెడ్డి అయితే ఉన్నారు. అక్కడ అధిష్టానంతో చర్చలు జరిపిన అనంతరమే నిర్ణయం అయితే ప్రకటిస్తామని చెప్తున్నారు. కాని పక్షంలో జీవన్ రెడ్డి మొదటి నుంచి జెండా మోసిన వారికి కూడా చైర్మన్ పదవి రాని పక్షంలో మాత్రం ఆల్టర్నేటివ్ స్టాండ్ అయితే జీవన్ రెడ్డి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు జీవన్ రెడ్డి వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆల్టర్నేటివ్ బండి ఇటు బీజేపీ సంబంధించి 6 ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ సంబంధించి 4. ఇటు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ధర్మపుర అరవింద్ బీజేపీ మద్దతు కోరే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ మద్దతు కూడా కోరే అవకాశం ఉంది. ఈ ఇద్దరు జీవన్ రెడ్డికి మద్దతు తెలిపితే మాత్రం జీవన్ రెడ్డి చైర్మన్ చేజిక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు సంజయ్ కి సంబంధించి అయితే 17 మంది ఉండడంతో సంజయ్ దగ్గర 17 మంది, జీవన్ రెడ్డి దగ్గర ఎంతమంది ఉన్నారు? 18 మంది. 18 మంది. సో జీవన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళు 9 మంది గెలిచారు. ఇండిపెండెంట్లు ఎంతమంది గెలిచారు? 9 మంది. 18. సో ఇక్కడ బీఫామ్ ఈయన ఇచ్చిన వాళ్ళు సంజయ్ కుమార్ ఇచ్చిన వాళ్ళు 16 మంది గెలిచారు. 17 మంది 14 మంది గెలిచారు. ఇండిపెండెంట్లు 3 గెలిచారు. సో 17, 18. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి క్యాండిడేట్ మేరైతే సంజయ్ ఒప్పుకోడు కదా? ఒప్పుకోకున్న పక్షంలో కూడా అంటే జీవన్ రెడ్డి ఏమంటుండే, జీవన్ రెడ్డి నాకు సంబంధం లేకుండా ఎవరైతే మీరే ప్రక్షాళన చేసి అధిష్టానం ప్రక్షాళన చేసి మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో పార్టీకి అనుసంధానంగా వారికి ఇవ్వండి, నేను మద్దతు తెలుపుతానని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సంజయ్ కూడా ఇద్దరి అభ్యర్థులను అయితే ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా అక్కడ ఎంఐఎం మద్దతు కోరినప్పటికీ కూడా ప్లస్ బీజేపీ రెబల్ ఏదైతే ఉన్నారో 3 అభ్యర్థులు గెలుపొందారు. వారిని క్యాంపు కూడా తరలించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది జీవన్ రెడ్డికి సంబంధించి. అంటే జీవన్ రెడ్డి 17 + 3 20 మంది, ఎంఐఎం 2 22 మాత్రమే సరిపోతుంది. ఇటు సంజయ్ వర్గానికి మాత్రం ఇటు ఆల్టర్నేటివ్ బీజేపీ మద్దతు తెలుపమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న సంజయ్ కి మాత్రం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి ఇటు 18 ఉన్నప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ గిట్ట మద్దతు తెలిపితే మాత్రం జీవన్ రెడ్డిదే పై చేయ అవకాశం ఉంటుంది.